నేను సరిగా లేదు అని చెప్పి నేను బాధపడడం జరిగింది. సత్యనారాయణ గారు మిగతా మిత్రులందరూ అడిగినారు, ఏం సార్ మీరు అట్లన్నారని. ఒక గంట సేపు తెలంగాణ బాధల గురించి, తెలంగాణ కష్టాల గురించి వాళ్ళకి చెప్పడం జరిగింది. దాంతో మరి ఎట్లా సార్ తెలంగాణ అంటే డెఫినెట్గా మళ్ళా తెలంగాణ ఉద్యమం వస్తుంది, వస్తేనే తెలంగాణ బాగుపడుతుంది, తెలంగాణ రాష్ట్రం అవుతుంది, ఆరోగ్యం బాగుంటే బతికుంటే నేనే ఆ ఉద్యమాన్ని చేపడతాను కూడా ఆ రోజు 96లో ఇదే జిల్లాలో శ్రీరామ్ సాగర్ కట్ట మీద నేను చెప్పడం జరిగింది. ఆ తదనంతరం 2000, 2001లో గులాబీ జెండా ఎగరడం, నేనే ఉద్యమానికి సారథ్యం వహించడం అవన్నీ కూడా మీకు తెలుసు. పోరాటంలో మీరందరూ కూడా భాగస్వాములే. చివరికి మనం 15 ఏళ్ల పోరాటం తర్వాత రాష్ట్రం తెచ్చుకున్నాం. కొన్ని సమస్యలు పరిష్కారం అవుతా ఉన్నాయి, ఇంకా కొన్ని సమస్యలు పరిష్కారం కావాల్సిన అవసరం ఉంది. కొంత అన్నానికి ఇబ్బంది లేకుండా చేసుకున్నాం, సంక్షేమ కార్యక్రమాలతో పేదలను ఆదుకుంటా ఉన్నాం, పెన్షన్ బాగా పెంచుకున్నాం, ఇంకా కూడా ముందుకు పెంచుకునే అవసరం కూడా ఉంది. రైతాంగానికి వ్యవసాయానికి పెట్టుబడులు ఇస్తా ఉన్నాం, వాళ్ళకి గిట్టుబాటు ధరలు రావాల్సిన అవసరం ఉంది. అవి కూడా రావడానికి చాలా పకడ్బందీ ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. మొన్న అసెంబ్లీ ఎలక్షన్ అప్పుడే ఆహార శుద్ధి ఫ్యాక్టరీలు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఏర్పాటు చేసి ఎక్కడ ఉత్పత్తిని అక్కడనే ఏ జిల్లాకు ఆ జిల్లాలనే కొనేసి రైతాంగానికి ఖచ్చితంగా గిట్టుబాటు ధర వచ్చే విధంగా చేస్తా అని చెప్పి కూడా నేను హామీ ఇవ్వడం జరిగింది. నిజామాబాద్లో దేశ రాజకీయాలు పోయే ముందు మీ చిన్న సమస్యలు ఈ జిల్లాలో ఉన్నాయి. ఈ జిల్లాలో ఉండే ఎర్రజొన్న రైతులకు నేను ఒకటే మాట మనవి చేస్తా ఉన్నా. ఎర్రజొన్న రైతులు మాకు కొంత ధర రావడం లేదని బాధపడుతున్న విషయం నా దృష్టికి వచ్చింది. తప్పకుండా మీకు న్యాయం చేసే ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా గతంలో కూడా మీరు మర్చిపోవద్దు, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఫైరింగ్ వరకు తీసుకెళ్లి 10.5 కోట్లు బకాయిలు పెడితే వాగ్దానం చేసి ఆ డబ్బు చెల్లించిన ఘనత కూడా టీఆర్ఎస్ ప్రభుత్వానిదే. ఇప్పుడు కూడా మిమ్మల్ని వదిలిపెట్టే ప్రశ్న లేదు. తప్పకుండా మీకు న్యాయం జరిగేటట్టు చర్యలు తీసుకుంటాం. ఎలక్షన్ సభ కాబట్టి ఇప్పుడు నేను ఏం అనౌన్స్ చేసినా ఒక బదనాం మన మీద పడుతుంది. కానీ తప్పకుండా స్థానిక మంత్రి గారితో, నాయకులతో మాట్లాడి ఏ విధంగా అయితే ఎర్రజొన్నలు అయితే లాభం అవుతుందో ఆ లాభం చేస్తా అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. మీరు మంది మాటలు పట్టుకొని ఆగం కావద్దని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. ఎందుకంటే ఒక 20 రోజులకు బాగోతాం. ఇది ఏప్రిల్ 9 నాడు ప్రచారం బంద్ అవుతుంది. ఆ తర్వాత ఇప్పుడు మిమ్మల్ని ఎవరైతే ఉచికాయిస్తున్నారో, మీతో ఎవరైతే కొన్ని ధర్నాలు చేయించాలి, కొన్ని పిచ్చి కార్యక్రమాలు చేయించాలి ప్రయత్నం చేస్తున్నారో, ఆ తర్వాత వాళ్ళు ఎవరు కూడా ఉండరు. మళ్ళా ఉండేది ఇదే ప్రశాంత్ రెడ్డి గారు, ఇదే జీవన్ రెడ్డి గారు, ఇదే పార్లమెంట్ సభ్యులు, వీళ్ళే ఉంటారు తప్ప వేరే ఎవరు ఉండరు. మంది మాటలు నమ్మి ఆగం కావద్దని కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నా. జిల్లాలో కొన్ని వీళ్ళు ఎవరైనా పోయేటోళ్ళు మనోళ్ళైనా వెళ్ళి ఎందుకు కట్టి వాళ్ళని కూర్చోరు. అదే బాబు జాతరలాగా చేస్తానట ప్రశాంత్ రెడ్డి వాళ్ళని తోలినాడికి